ఓకే. నెక్స్ట్ సెకండ్ క్వెషన్ చూడండమ్మా. స్టేట్ అండ్ ఎక్స్‌ప్లెయిన్ డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెజర్స్. సో, డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెజర్ అంటే చూద్దాము. ద టోటల్ ప్రెజర్ ఎక్సైటెడ్ బై ఏ మిక్చర్ ఆఫ్ నాన్ రియాక్టింగ్ గ్యాసెస్ ఈజ్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ ది పార్షియల్ ప్రెజర్స్ ఆఫ్ ది ఇండివిజువల్ గ్యాసెస్. అంటే టోటల్ ప్రెజర్ అనేది దేనికి ఈక్వల్ అవుతుందంట అంటే టోటల్ ప్రెజర్ ఆఫ్ మిక్చర్ ఆఫ్ నాన్ రియాక్టింగ్ గ్యాసెస్ అనేది దేనికి ఈక్వల్ అవుతుందంటే సమ్ ఆఫ్ పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఇండివిజువల్ గ్యాసెస్కి ఈక్వల్ అవుతుందమ్మా. చూద్దాం ఒకసారి చూడండి. ఓకే, ఇది P1 అనుకుందాం, ఇది P2 అనుకుంటే, ఓకే, ఇది P1 ప్లస్ P2 అనుకుందాం. ఓకే, ఇది ఒక గ్యాస్ అనుకుందాం. ఈ గ్యాస్ యొక్క ప్రెజర్ P1, ఈ గ్యాస్ యొక్క ప్రెజర్ P2 అనుకుంటే, ఇప్పుడు ఈ రెండింటిని కూడా మనం మిక్స్ చేసాం, P1 ప్లస్ P2 అయింది. సో ఇక్కడ ఈ టోటల్ ప్రెజర్ అనేది దేనికి ఈక్వల్ అవుతుందంటే ద సమ్ ఆఫ్ ది పార్షియల్ ప్రెజర్స్ ఆఫ్ ది ఇండివిజువల్ గ్యాసెస్. అంటే P1 ప్లస్ P2 దేనికి ఈక్వల్ అవుతుందంట, ఈ రెండు సమ్ చేస్తే ఎంతైతే వస్తుందో ఇది దీనికి ఈక్వల్ అవుతుందన్నమాట. సో P1 అనేది ఏంటి, పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఫస్ట్ గ్యాస్ P1. సో P2 అనేది అంటే పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ది సెకండ్ గ్యాస్ అనమాట. ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు ఎంతైతే మనము కలుపుతామో అది దీనికి ఈక్వల్ అవుతుంది అనమాట. సో P1 ప్లస్ P2 అనేది ఈక్వల్ అవుతుంది. చూసుకోండి, మిక్సర్ ఆఫ్ నాన్ రియాక్టింగ్ గ్యాసెస్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో నాన్ రియాక్టింగ్ గ్యాసెస్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. రెండు కూడా రియాక్ట్ అవ్వకూడదు. P1 ఒక గ్యాసు, P2 అనే ఇంకొక గ్యాసు, రెండు గ్యాసెస్ కూడా ఒకదాంతో రియాక్ట్ అవ్వకూడదు. రియాక్ట్ అయితే పోతుంది, అంతా కూడా రాంగ్ అయిపోతుంది స్టేట్మెంట్. రెండు కూడా ఏంటి, నాన్ రియాక్టింగ్ గ్యాసెస్ అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, టోటల్ ప్రెజర్. సో ఇక్కడ టోటల్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, సమ్ ఆఫ్ ది పార్షియల్ ప్రెజర్. సో P టోటల్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ 3 గ్యాసెస్ ఉన్నాయనుకోండి, P1 P2 P3 అనుకోండి, ఇక్కడ P1 ప్లస్ P2 ప్లస్ P3 వస్తుంది. అలాగే మనము ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉన్నాయనుకోండి, సో టోటల్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు P1 ప్లస్ P2 ప్లస్ P3 అనుకోవచ్చు. ఓకే, టోటల్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు P1 ప్లస్ P2 ప్లస్ P3 అనుకోవచ్చు అనమాట. ఏమ్మా అర్థమవుతుందా? అలాగే ఇప్పుడు పార్షియల్ అదే ఇప్పుడు ఏమన్నా P1, సో ఇక్కడ చూడండి P1 P2 P3 అయ్యిందనమాట. ఇక్కడ చూడండి, P టోటల్ ఈజ్ ఈక్వల్ టు P1 ప్లస్ P2 ప్లస్ P3 ఇన్ఫినిటీ ఎక్సెట్రా. సో P1 P2 P3 అనేది ఏంటి, పార్షియల్ ప్రెజర్స్ ఆఫ్ ది గ్యాసెస్ అనమాట. నెక్స్ట్ చూడండి, పార్షియల్ ప్రెజర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మోల్ ఫ్రాక్షన్స్. సో మోల్ ఫ్రాక్షన్స్ విధంగా మనము ఆ టర్మ్స్లో ఎట్లా రాస్తామంటే చూడండి, ఒక సపోజ్ టెంపరేచర్ T, 3 గ్యాసెస్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ వాల్యూమ్ V ఎక్సెప్ట్ పార్షియల్ ప్రెజర్స్ P1 P2 P3 రెస్పెక్టివ్లీ. అదే ఇప్పుడు ఈ యొక్క ఎగ్జాంపుల్ ఇక్కడ రాసుకుందాం చూడండి. ఇప్పుడు ఇదొక ఓకే, ఇప్పుడు వీటిలో 3 గ్యాసెస్ అనేవి మనం ఫిల్ చేసేసాం. 3 కూడా మనము ఫిల్ చేసేసాం, P1 P2 P3. ఈ 3 కూడా ఏంటంటే మిక్సర్ అంటాం. కానీ ఆ 3 కూడా, ఈ 3 గ్యాసెస్ కూడా ఒకదాంతో రియాక్ట్ అవ్వకూడదు, నాన్ రియాక్టింగ్ గ్యాసెస్ అవ్వాలి ఖచ్చితంగా. సో అప్పుడు ఓకే, వీటికి టెంపరేచర్ T అనుకుందాము. అలాగే టెంపరేచర్ T అంటే ఒక వాల్యూమ్ V, ఒక ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంటుంది V అనుకుందాం. అయితే ఇప్పుడు పార్షియల్ ప్రెజర్ ఏమవుతుంది, ఫస్ట్ గ్యాస్ యొక్క పార్షియల్ ప్రెజర్ P1, పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ది సెకండ్ గ్యాస్ P2, పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ది థర్డ్ గ్యాస్ ఏమవుతుంది, P3 అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఓకే, ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ P1 ఈజ్ ఈక్వల్ టు N1 ఇంటూ RT/Vగా రాసుకోవచ్చు కదా. ఓకే, N1 అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ అనమాట. N1 అంటే ఇక్కడ నెంబర్, ఇప్పుడు ఇక్కడ N1 మోల్స్ ఉన్నాయి అనుకోండి, N2 మోల్స్ ఉన్నాయి అనుకోండి. సో అకార్డింగ్ టు మనకి ఏమవుతుంది, PV ఈజ్ ఈక్వల్ టు NRT కదా. సో PV ఈజ్ ఈక్వల్ టు NRT అయినప్పుడు P1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, N1 RT/V అనమాట. అలాగే పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ది సెకండ్ గ్యాస్ ఏమవుతుంది, P2 ఈజ్ ఈక్వల్ టు N2 RT/V. అలాగే ఓకే, అలాగే P3 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, N3 RT/V. ఓకే, మొత్తం ఇప్పుడు టోటల్ చేయండి అకార్డింగ్ టు డాల్టన్స్ లా బట్టి మొత్తం టోటల్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, P1 ప్లస్ P2 ప్లస్ P3. ఓకే, P1 ప్లస్ P2 ప్లస్ P3 అనేది అవుతుందన్నమాట. ఓకే, P1 ప్లస్ P2 ప్లస్ P3. ఓకే, ఇక్కడ చూడండి, P1 అంటే ఏంటి, ఇక్కడ P1 అంటే N1 RT/V. అలాగే P2 అంటే N2 RT/V. అలాగే P3 అంటే ఏంటి, N3 RT/V. ఓకే, ఇప్పుడు అన్నిట్లో N1 N2 N3 ఉంది కదా, RT/V కామన్గా ఉంది. సో ఫస్ట్ ఏం చేయాలి, RT/Vని కామన్గా రాసుకొని, ఓకే, RT/Vని కామన్గా రాసుకొని ఇక్కడ చూడండి, N1 ప్లస్ N2 ప్లస్ N3. ఓకే, N1 ప్లస్ N2 ప్లస్ N3 ఇంటూ RT/V.
ఓకే. సో ఇక్కడ మనము ఇది చూడండి, ఇక్కడ P ఈజ్ ఈక్వల్ టు N1 ప్లస్ N2 ప్లస్ N3 ఇంటూ RT బై V. సో ఇక్కడ మనం చూడండి N1 ప్లస్ N2 ప్లస్ N3 ఈజ్ ఈక్వల్ టు Nగా రాసుకుంటే అప్పుడు ఏమవుతుంది, P ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు NRT బై Vగా రాసుకోవచ్చు. ఓకే, P ఈజ్ ఈక్వల్ టు NRT బై Vగా రాసుకోవచ్చు అనమాట. అది ఇక్కడ చూడండి. ఓకే, రాసుకోవచ్చు, ఇదే చెప్తున్నాను చూడండి. ఓకే, P1 ఈజ్ ఈక్వల్ టు N1 RT బై V, P2 ఈజ్ ఈక్వల్ టు N2 RT బై V, P3 ఈజ్ ఈక్వల్ టు N3 RT బై V అకార్డింగ్ టు డాల్టన్స్ లా. అప్పుడు డాల్టన్స్ లా బట్టి ఏంటి, సమ్ ఆఫ్ ఓకే టోటల్ ప్రెజర్ చూడండి, ఇక్కడ P ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు P1 ప్లస్ P2 ప్లస్ P3 మొత్తం యాడ్ చేశారు. N1 RT బై V, N2 RT బై V ఈజ్ ఈక్వల్ టు ప్లస్ N3 RT బై V. అన్నిటికీ కూడా RT బై V కామన్గా ఉంది కాబట్టి ఇక్కడ RT బై V కామన్గా రాశాడు. ఇక్కడ N1 ప్లస్ N2 ప్లస్ N3, N1 ప్లస్ N2 ప్లస్ N3. ఈ N1 ప్లస్ N2 ప్లస్ N3ని ఎలా రాసుకున్నాడు, Nగా రాసుకున్నాడు. ఇగో ఇక్కడ N ఈజ్ ఈక్వల్ టు N1 ప్లస్ N2 ప్లస్ N3. ఓకే, అప్పుడు ఏమవుతుంది, P ఈజ్ ఈక్వల్ టు NRT బై V. ఓకే, RT బై V ఉంది ఇక్కడ రాసుకున్నాను కదా, RT బై V. N1 ప్లస్ N2 ప్లస్ N3ని Nగా రాసుకున్నాను. P ఈజ్ ఈక్వల్ టు NRT బై V. సో అప్పుడు ఏమవుతుంది, P1 బై P ఈజ్ ఈక్వల్ టు N1 బై Nగా రాసుకోవచ్చు కదా. P1 అనేది ఏంటి, పార్షల్ ప్రెజర్ ఆఫ్ ది ఫస్ట్ గ్యాస్. P ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు N1 అనేది మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ది ఫస్ట్ గ్యాస్. N అంటే టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు X1 అంటే ఏంటి, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది ఫస్ట్ గ్యాస్ అనమాట. సో P ఈజ్ ఈక్వల్ టు రాసుకోవచ్చు, మోల్ ఫ్రాక్షన్ ఇంటూ టోటల్ ప్రెజర్గా రాసుకోవచ్చు. దిస్ ఈజ్ ది డాల్టన్స్ లా ఆఫ్ ది దిస్ ఈజ్ ది డాల్టన్స్ లా ఆఫ్ ది నా పార్షల్ ప్రెజర్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ.